ఇదే అన్నమాట టైగర్ లేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి మనం. చాలా జాగ్రత్త చూడండి ఎలా అరుస్తుంది. ఇప్పుడే మనం టైగర్ పార్క్ వచ్చినాం అన్నమాట. ఇదే టైగర్ పార్క్. ఇక్కడ ఏంటంటే టైగర్స్ ఉంటాయి, మనం చూడాలి. ఇది ఉంది టైగర్ పార్క్ పటాయా. సో టైగర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఉంటాయా? ఇదిగోండి, ఇక్కడ ఉంది టైగర్, కనిపిస్తుంది మీకు. అదే అన్నమాట టైగర్. మనం కావాలంటే ఆ కేజ్లోకి వెళ్ళొచ్చు, అది ఆడుకుంటుంది స్విమ్మింగ్ పూల్లో. అదే టైగర్, చూడండి ఎట్లా ఉంది. సో ఇది టైగర్ పార్క్ అన్నమాట. ఫొటోస్ ఏమన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి మనం చెప్తే వాళ్ళు ఫొటోస్ పంపిస్తారు. అండ్ ఇందులో అన్ని టైగర్ బొమ్మలు ఉన్నాయి, లోపల పోయి చూసొద్దాం టైగర్ బొమ్మలు ఎట్లా ఉంటాయో. పెద్ద టైగర్ ఉంది ఇక్కడ ఒకటి. ఇవన్నీ చిన్న టైగర్స్, బుల్లి టైగర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ టైగర్ క్యాట్ అర్థం కావట్లా అట్టుంది. సో అన్ని టైగర్కి సంబంధించిన టైగర్ క్లాత్లు. ఇది ఏందో మరి డిఫరెంట్గా ఉంది. ఇది ఒకటి. అన్ని టైగర్ థీమ్లో ఉన్నాయన్నమాట. టైగర్ షర్టు, టైగర్ షర్ట్లు ఇవన్నీ. ఇదిగోండి పెద్ద టైగర్ ఇక్కడ ఉంది ఒకటి, తోక చూడండి ఎంత ఉందో. అండ్ ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు, టైగర్ బొమ్మలు. టైగర్ నెక్ రెస్ట్ చేసుకునేవి ఇవి, నెక్ బెడ్స్. అండ్ మనకి స్పెట్స్ అయితే ఉన్నాయి. ఇవంతా మరి ప్రైస్ ఒక్కొక్కటి గట్టిగానే ఉన్నాయి. ఓకే ఓకే, అంతగా ఏం లేవు. సో ఇది సంగతి. ఈ టైగర్ ఓపెనర్స్, ఈ టైగరు చిన్న బ్యాగ్స్, టైగరు ఇవేంటో ఫ్యాన్ అంటే ఇలా ఊపుకుంటాం కదా, ఓపెన్ అయితే మొత్తం ఊపుకొని ఎలా ఉంటుంది. ఈ టైగరు పెన్ బాక్సెస్, టైగర్ షార్ప్నర్స్, ఈ టైగర్ ఇంకేదో టైగర్ పౌచ్లు, టైగర్ పిల్లోలు, ఈ టైగర్ చిన్న పిల్లోస్, టైగర్ బ్యాగ్స్, టైగర్ హుడీస్. ఇదొక హుడీ, ఇదొక హుడీ. టైగర్ చెప్పులు అన్నీ ఉన్నాయి. ఏంటి టైగర్ తోకలు కూడా ఉన్నాయి, మనం పెట్టుకోవచ్చు అన్నమాట తోకలు. టైగర్ కీ చైన్స్, టైగర్ కీ చైన్స్ అన్నమాట. టైగర్ హెల్మెట్స్, టైగర్ పాస్తో కీ చేంజ్ చేశారు. సో టైగర్ క్యాప్స్ కూడా ఉన్నాయి, క్యాప్లు కూడా చూడొచ్చు. ఇదొక టైగర్ క్యాప్, ఇదొకటి అన్నీ చాలానే ఉన్నాయి. ఇంకా కీ చైన్స్ ఉన్నాయి. టైగర్ బాటిల్ కూడా ఉంది. ఇదంతా టైగర్కి సంబంధించిందే. టైగర్ కీ చైన్ లాక్స్ కూడా ఉన్నాయి. సో ఎవరన్నా టైగర్ నచ్చితే అన్నీ వచ్చి ఇక్కడ కొనుక్కోండి. టైగర్ లిప్ బామ్స్ కూడా ఉన్నాయి. లిప్ బామ్స్, టైగర్ లిప్ బామ్స్ ఏమో మరి ఇదేంటి. టైగర్ బామ్ అంట, బామ్ కావాలా? టైగర్ బామ్స్ ఉన్నాయి. టైగర్ బామ్ మస్కిటో రిపెలెంట్, అన్నీ టైగర్తోనే. ఇదేంటి? సో మనం టైగర్ షాప్ నుంచి బయటకు అయితే వచ్చాము. లెట్స్ గో టు విజిట్ ద ఓజీ టైగర్. ఇప్పుడు వెళ్ళి మనం ద ఓజీని చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి మంచి, ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా అయితే ఉంచారు తినడానికి, ఫుడ్ తినడానికి అంతా. అలాగే పక్కన మనకి ఈ టైగర్ వ్యూ ఉంటుంది. ఇలా ఫుడ్ మనం తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఇట్లా కూర్చొని చూడొచ్చు అన్నమాట. చూసారా మన ముందే ఉంది టైగర్.
ఇలా ఏదన్నా తింటూ తాగుతూ ఇక్కడ కూర్చొని హాయిగా టైగర్ని చూసుకోవచ్చు కొంతసేపు. అందుకే ఈ టైగర్ పార్క్. ఇదేమో చిన్న టైగర్, ఆల్రెడీ ఇందా చూసినాం కదా. ఆ బాల్ని చూస్తుంది అదేమో. ఇంకా పెద్ద టైగర్స్ దగ్గరికి వెళ్దాం మనం. ఇక్కడ సో మనం ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవాలన్నమాట. వీళ్ళు మనకి టికెట్స్ ఇస్తారు. టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదు. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 200 బాత్ అనమాట. సో ఇంకా మనం అది కాకుండా టైగర్తో ఫొటోస్ దిగాలంటే 800 బాత్. 800 బాత్. సో అది జస్ట్ ఎంట్రన్స్ అయ్యి చూసి రావాలంటే 200 బాత్. అంటే ఇప్పుడు మనకి 1 బాత్ వచ్చేసి 2.4 రూపీస్ అనమాట. సో టైగర్ ఇట్స్ ఓకే. సో మనం లోపలికి అయితే వచ్చేసినాం. ఇదే ఇప్పుడే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వచ్చాం లోపలికి. ఇది టైగర్ పార్క్ లోపల ఇట్లా ఉంటుంది అనమాట. అక్కడ అందరు చూస్తున్నారు ఒక్కొక్కటి ఏంది. ఇక్కడ ఒక టైగర్ ఉంది చూడండి, వాళ్ళు ఆడుతున్నారు. చిన్నపిల్ల టైగర్ ఉంటుంది కదా, అదనమాట. చిన్నపిల్ల అనమాట అది. దాంతో ఆడుతున్నారు ఇది. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం. అటు సైడ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చిన్న పిల్ల అనమాట ఇది. చిన్న పిల్ల టైగర్. హే బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ హ్యాపెండ్? లేదు. మనం వచ్చాం అన్నమాట ఇక్కడికి. అన్ని టైగర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడో టైగర్, లోపల టైగర్. ఇప్పుడు మనం బయట ఉన్నాము, లోపలికి వెళ్ళి వద్దాం ఎలా ఉంటుందని. ఏదో పెద్దగా ఉంది టైగర్. ఫేస్ చూడండి, దాని ఫేస్ ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంది. మనోడు చేతిలో కర్ర పట్టుకొని అంటున్నాడు ఏం అవ్వకుండా. చూడండి టైగర్ ఎక్కడ ఉంది, మనం చూస్తుంది. మనం దూరంగా ఉండాలి అంతే. మ్యాజిక్ వచ్చాను అలా. లేదు అవ్వట్లే. టైగర్ చూడండి ఎలా ఉందో. నేనమ్మ దగ్గరకు వస్తే గుండె దడదడగా ఉంది. జాగ్రత్తగా వచ్చి ఇదే అన్నమాట టైగర్ లేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. తోకని చూద్దాం మనం. తోక పట్టుకోమని అంటుంది. తోక ఇంద్ర ఇంత బరువు ఉంది. తోక మామూలుగా లేదు, తోక బరువు. సో ఇదన్నమాట. అరే ఫొటోస్ తీరా. ఇలా ఉంది అది. సో ఫస్ట్ టైం అన్నమాట మనం టైగర్ని ముట్టుకోవడం. సరే బాగుంది. నెక్స్ట్ టైగర్ ఫ్రంట్ నుంచి చూస్తున్నాం. చూడండి ఎలా ఉందో టైగర్ ఫేస్. మన వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళు జస్ట్ అరిపిస్తున్నారు. దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు. వెనకాల నుంచే దిగాలి మనం మోస్ట్లీ ఫొటోస్. ఇది కొంచెం అగ్రెసివ్గా ఉంది, అరుస్తుంది. లెఫ్ట్లో ఉంది. ఇది కూడా చిన్నగా అరుస్తుంది. సో ఇంకా మనం వెళ్ళిపోవడం బెస్ట్. సో ఇవి నెక్స్ట్ కేజెస్లో ఉన్న టైగర్స్ అన్నమాట. చూడండి మనం బయటకు వెళ్తున్నాం ఇప్పుడే. ఏ టైగర్ మనోడు హ్యారీ భయపడుతున్నాడు. చూడండి దాని ఫేస్ ఎలా కదిలిస్తుందో. అది చాలా జాగ్రత్త. చూడండి ఎలా అరుస్తుంది. వచ్చబడిపోతుంది మనోడికి. చాలా అగ్రెసివ్గా ఉంది ఈ టైగర్ మాత్రం. మన వాళ్ళందరూ భయపడుతున్నారు.
సో ఇంకా మనం వెళ్దాము. మన వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు. టైగర్స్ దగ్గరకు వచ్చినాము. ఇంకా మనలాగే ఇక్కడ వ్లాగర్స్ వేరే వాళ్ళు ఉన్నారు, ఫారెన్ వ్లాగర్స్. హాయ్, చూడండి ఇంకా వేరే టైగర్స్ ఉన్నాయి. హలో 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 మళ్ళీ వస్తుంది చూద్దాం. రామ్మ ఒకసారి ఇటు రామ్మ. టైగర్ 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 టైగర్, అరే దగ్గరకు వస్తుందిరా. రామ్మ ఒకసారి ఇట్రా ఇట్రా ఇట్రా. సో ఇంక ఇవి మీడియం టైగర్స్ అన్నమాట. మనం ఇటు నుంచి వచ్చి చూసుకోవచ్చు. ఈ మీడియం టైగర్స్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి ఇదంతా చూడండి. ప్రతి బొమ్మల్లాగా ఉన్నాయి ప్రతి చోట టైగర్లు. సో అందుకే అది టైగర్ పార్క్ అన్నారనమాట. కనిపిస్తుందిగా ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అన్నీ పడుకున్నాయి, కొన్ని పడుకున్నాయి, కొన్ని లేచి ఉన్నాయి. ఇది కొంచెం చిన్న సైజులో ఉంది చూడండి. దగ్గర సో ఇక్కడ అయిపోయింది, మనకి వేరే ప్లేస్కి వెళ్దాం. సో చూసినాం కదా, మ్యాక్సిమం అన్నీ ఇక్కడ మీడియం, లార్జ్, ఇంకా స్మాల్ టైగర్స్ ఉన్నాయన్నమాట. అంటే సైజ్ బట్టి. ఇక్కడ చూడండి ఇంకొక ఎంట్రన్స్ ఉంది. ఇవల్ల ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు మనం. ఈ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి, ఇంకో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ పార్క్కి కన్నీ ఉన్నాయి. దీని ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. సో మనకి దీని ఎంట్రన్స్ ఎక్కడ ఉంది? అక్కడ నుంచి ఉందన్నమాట దీని ఎంట్రన్స్. చూద్దాం. సో ఇక్కడ టైగర్ పార్క్లో అయితే మ్యాక్సిమం అయిపోయింది, మనం చూసేసినాం అన్నీ. సో బయలుదేరుదాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం.